బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి మంచి లైఫ్ వచ్చింది. వరుస సినిమాలతో కొంతమంది బిజీగా ఉంటే మరికొంతమంది సీరియల్లో బిజీగా ఉంటున్నారు. 3 నెలల పాటు సాగే ఈ షో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ షోకి హోస్ట్ గా వస్తున్న నాగార్జున రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఓ వార్త అయితే వినిపిస్తుంది. బిగ్ బాస్ షో జరిగిన తర్వాత ముందు సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం కామన్. అయితే ఈసారి ఈ షోలో అలాంటివి జరగకుండా చూసుకోవాలని టీం ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇది వరకు కన్నా నాగార్జున ఈ సీజన్ కి రెట్టింపు రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ అంటే తెలుగులో నాగార్జుననే అని ఫిక్స్ అయ్యేలా ఆడియన్స్ మైండ్ సెట్ ని నాగార్జున మార్చేశాడు. ఇంకొక హోస్ట్ అంటే ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నాగార్జున డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జరగబోతున్న షోకి ఆయన ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారంటూ సమాచారం. 100 రోజులకి 30 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సినిమా కన్నా ఎక్కువగానే నాగార్జున తీసుకోబోతున్నాడు. రెమ్యునరేషన్ ను పెంచారంటే సీజన్ 9 షో గట్టిగానే ఉంటుందని అర్థమైపోతుంది. మరి ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రైనింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడెక్కుస్తుంది. అలాగే చిటి పికల్స్ తో పాపులర్ అయిన రమ్య మోక్షని బిగ్ బాస్ లో తీసుకుంటారని సమాచారం. ఇక ఇటీవల ఈ చిన్నది ఓ ఈవెంట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటుంది ఈ చిన్నది. ఈవెంట్ లో రమ్య కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది, సినిమాల్లో ఛాన్స్ వచ్చింది, ఇక నెక్స్ట్ బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంది అంటున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి రమ్య ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. మరి ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.